అందరు రండి, బంధువులందరూ రండి, లోపల ఉంటే ఎట్లా. కీర్తన గ్రంథం 54వ అధ్యాయము 4వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. దేవుడి మాటలను దీవించునుగాక. దైవజనుడు దావీదు ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. కాబట్టి దైవజనుడు దావీదు తను మాట్లాడుతున్న మాట, ప్రభువే నాకు సహాయుడు అంటే తన విశ్వాసం అంతా ఎవరి మీద ఉంచుకున్నాడు అంటే దేవుని మీదే విశ్వాసము తాను కలిగి ఉన్నట్లుగా బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. ఆయన అంటున్న మాట ఏంటంటే, ప్రభువే నాకు సహాయకుడు, ప్రభువే నాకు సహాయకుడు. ఆయన విశ్వాసంతో కూడిన మాట. ఆయనే ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఈ రోజున ఈ కూడిక ఆదరణ కూడిక. ఎవరు ఆదరిస్తారు? ఆదరణ ఎప్పుడు అవసరం అవుతుందండి? కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, కన్నీటిమయమైనప్పుడు ఆదరణ అవసరం. ఎవరైనా చెప్పుకోలేని సమస్యల్లో ఉన్నారు, కుంగిపోయిన వారికి ఏం అవసరమో ఆదరణ అవసరం. ఈ గృహంలో కూడా మరి ఒక మరణము సంభవించింది గనక ఆ మరణాన్ని బట్టి కుటుంబస్తులందరికీ ఏముంటది? ఒక కృంగుదల ఉంది. కుటుంబస్తులందరికీ ఒక దుఃఖం, ఏడుపు, కన్నీళ్ళు ఉంటాయి. మరి ఇట్లాంటి సమయాల్లో ఏం అవసరమో తెలిసిన ఆదరణ అవసరం. ఈ కుటుంబానికి ఆదరణ అవసరం. మరి ఆదరించేది ఎవరు? మనుషులు ఆదరించగలుగుతారు కానీ పరిపూర్ణమైన ఆదరణ మనుషుల ద్వారా రాదు, బంధువుల ద్వారా రాదు, స్నేహితుల ద్వారా రాదు, లోకంలో ప్రజల ద్వారా ఆదరణ రాదు. ఆదరించేది ఎవరంటే దేవుడే ఆదరిస్తాడు. ఒకటి ఆదరించేది దేవుడు, రెండోది ఆదరించేది వాక్యం ఆదరిస్తుంది, మూడోది దైవ సేవకుల ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ఆదరణ కూడికలో దేవుని ఆదరణ మనకు వాక్యం ద్వారా మనకు ఆదరణ వస్తుంది. దైవజనుడు దావీదు అన్నాడు, నీ వాక్యము నన్ను ఆదరించి ఉన్నది. నీ వాక్యము నన్ను ఏం చేసిందంట? ఆదరించి ఉంది. కాబట్టి మా ఆదరణ వాక్యము ద్వారా మనకు ఆదరణ. మరి ఎవరైనా మరణించినప్పుడు, ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఏం చేస్తుంటాం? మనం ఇట్లాంటి మీటింగ్లు పెడతాం. ఎందుకయ్యా ఈ ఆదరణ కూడిక అంటే వారి కన్నీరు తుడిచేది, వారి దుఃఖాన్ని ఎత్తివేసేది దేవుని యొక్క వాక్యమే. కాబట్టి అందుకనే మనం ఏం చేయాలంటే ఇట్లాంటి సమయంలో వాక్యం ద్వారా మనం ఏం చేయబడుతూ ఉండాలా? ఆదరింపబడుతూ ఉండాలా. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. ప్రియమైన అయ్యా అమ్మ, ఈ రోజున మన జీవితంలో తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుడు మనల్ని ఆదరించేవాడు అని మనము ఎరగాల. దైవజనుడు దావీదు, ఆయనకి ఎంతమంది లేరు, ఆయనకు ఒకనొక సమయంలో కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఎన్నో ఇబ్బందులు పాలవుతున్నాడు, తను కుంగిపోయిన స్థితిలో ఉన్నాడు. మరి ఆయన్ని ఆదరించే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆయన చుట్టూ ఎంతో మంది ఉండొచ్చు, కానీ ఆ మనుషుల ద్వారా ఆదరణ లేదు. అందుకంటున్నాడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ప్రభువే నా ప్రాణాన్ని ఏం చేస్తాడంట? ఆదరిస్తాడంట. కాబట్టి నేటి దినాన దేవుని యొక్క ఆదరణ
ఎట్లా ఉంటుందో తెలుసా అండి? 5 అంతల ఆదరణగా ఉంటది. దేవుడు 5 విధాలుగా మనల్ని ఏం చేస్తాడు తెలుసా? ఆదరిస్తాడు. ఎట్లా ఆదరిస్తాడో మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 13వ వచనం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన మందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఇది దేవుడు ఎట్లాంటి ఆదరణ ఇస్తాడంటే తండ్రి లాంటి ఆదరణ. తండ్రి లాంటి ఆదరణ. మరి గృహంలో మరి కళ్యాణ్ ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. భార్య పిల్లలు ఎట్లా ఉన్నారో తెలిసిన మరి వాళ్ళు ఒక దుఃఖంలో బాధలో ఉంటారు. మరి తల్లికి బాధే, అందరికీ బాధే. కానీ దేవుడు ఎలాంటి వాడంటే ఆయన ఒక తండ్రి. దేవుడు ఎవరు? తండ్రి. తండ్రికి ఎలాంటి మనసు ఉంటుందో అలాంటి మనసు గలవాడు ఎవరు? దేవుడు. ఆ తండ్రి తన కుమారుల ఎడల ఏం చేస్తాడంట? జాలి పడతాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడతాడు. చూసారా? మరి దేవుడు మన మీద జాలి పడుతున్నాడండి. ఆయన తండ్రి లాంటి జాలి. తండ్రి తన పిల్లలను చూసినప్పుడు ఏం చేస్తాడు? వాళ్ళ పిల్లల మీద జాలి పడుతుంటాడు. వాళ్ళకి ఏదైనా కొరత అయితే జాలిపడి వాళ్ళ కొరత తీరుస్తాడు. వాళ్ళకి నాకు ఇబ్బంది అయితే ఆ ఇబ్బందుల్లో సహాయం చేస్తాడు. తండ్రికి ఉండే మనసు అది. తండ్రికి ఉండే మనసు. దేవుడు కూడా, సృష్టికర్త అయిన దేవుడు కూడా ఎలాంటి వాడు అంటే తండ్రి లాంటి మనసు గలవాడు. ఏం చేస్తున్నాడు అంటే మన మీద జాలి పడుతున్నాడు. జాలిపడే మనసు అయింది. రెండోదిగా బైబిల్లో మనం చూస్తున్న తండ్రి ఎలాంటి వాడు అంటే కీర్తన మరి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 10వ వచనంలో మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఈవుల నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు. తండ్రిగా ఆయన చేసే రెండో పని ఏంటంటే జాలిపడే పని. రెండోది మంచి ఈవులు ఇచ్చేవాడు. మంచి ఈవులు ఇచ్చేవాడు. తండ్రి మనకి ఏమి ఇస్తాడు అంటే మంచి ఈవులు ఇస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు మనల్ని ఏ విధంగా ఆదరిస్తాడంటే తండ్రి వల్లే మనల్ని ఆదరించేవాడు. ఇది మాత్రం మనసులో ఉంచుకోవాలి ఎప్పుడు. ఒకవేళ ఈ లోకంలో మాకు తండ్రి లేడు అనుకోకూడదు. తండ్రి లేదు అనుకోకూడదు. ఒకవేళ తండ్రి చనిపోయాడు అనుకోండి, పిల్లలు ఏం చేయాలా? అయ్యో మేము దిక్కుమాలిన వాళ్ళమేనా, మాకు ఇక దిక్కు లేదా అనుకోకూడదు. ఎందుకో తెలుసునా? పరలోకపు తండ్రి మనకున్నాడు. తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించేవాడు, తండ్రి కంటే ఎక్కువగా చూసుకునేవాడు, తండ్రి కంటే ఎక్కువగా జాలి పడేవాడు, తండ్రి కంటే ఎక్కువగా మంచి ఈవులు ఇచ్చేవాడు. మరి అలాంటి తండ్రి మనకు ఉన్నాడు కనుక కురింగిపోన అవసరం లేదు, బలహీన పడిపోన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఒక తండ్రి అంటూ మనకి ఉన్నాడు. కాబట్టి ఉన్నాడు గనక ఆ తండ్రిని మనము ఘనపరచాలి, ఆ తండ్రిని నమ్ముకోవాలి. రెండోదిగా బైబిల్లో ఆయన ఎట్లా ఆదరిస్తాడంటే యెషయా గ్రంథంలో 66:13 ఆ మాట మనం చూస్తున్నాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడదు. తల్లి అన్నప్పుడు ఏం గుర్తొస్తుందో తెలుసా అండి? ప్రేమ గుర్తొస్తుంది. తల్లి అంటే ఏం గుర్తొస్తుంది? ప్రేమ. ఎప్పుడైనా చూడండి, తల్లి మరి ఫస్ట్ ప్రేమ దేవుంది మొదటి ప్రేమ. దేవుని తర్వాత ఎక్కువగా ప్రేమ కలిగి ఉండేది ఎవరో చెప్పండి? తల్లి కలిగి ఉంటుంది. ఎవరు కలిగి ఉంటారు? తల్లికి ఆ ప్రేమ ఉంటుంది. మూడో ప్లేస్ ఎవరిదంటే భార్యది. భార్యది. ఫస్ట్ ప్లేస్ ఏమో దేవుడు, సెకండ్ ప్లేస్ ఏమో తల్లి, మూడో ప్లేసు భార్య. ఇక తర్వాత మిగతా వాళ్ళు. అంటే తల్లి ఏం చేస్తుంది? తన పిల్లల్ని ప్రేమిస్తూ ఉంటది. తన పిల్లల్ని ఏం చేస్తుంది? ప్రేమిస్తుంది. ఎప్పుడైనా చూడండి,
తల్లులు తన పిల్లల్ని ప్రేమిస్తారు. ఒకవేళ ఆకలి అయితే కడుపులో తీసైనా పెడతారా లేదా? కడుపులో తీసైనా పెట్టాలనుకుంటారు. అట్లాంటి ప్రేమ. ఎంతో మంది తల్లులు మరి పిల్లల కొరకు ఏం చేసేవారు? ప్రాణం పెట్టారు. ఒకసారి కర్నూలు జిల్లాలో ఒకటి జరిగింది. ఒక ఊరు మొత్తం మునిగిపోయింది. ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని వేసుకొని భుజాల మీద వేసుకొని ఆ వరద ప్రవాహంలో నిలబడి ఉంది. హెలికాప్టర్ ఏం చేసిందంటే కొంతమందిని రక్షిస్తా ఉంది. హెలికాప్టర్ ద్వారా కొంతమందిని రక్షిస్తూ ఉన్నారు. ఈ తల్లి ఈ భుజం మీద ఒక పిల్లవాడిని, ఈ భుజం మీద ఒక పిల్లవాడిని వేసుకొని నిలబడి ఉంది. వరద ప్రవాహం బాగా మరి గొంతు దాకా వచ్చేసింది. అయినా తన పిల్లల్ని కాపాడుకోవడం కోసమని నిలబడితే హెలికాప్టర్ వచ్చింది. వాళ్ళు తాడు కిందకు వదిలారు. హెలికాప్టర్ పైన తిరుగుతుంది, తాడు కిందకు వదిలారు. మరి ఈ పిల్లలు ఇద్దరిని పట్టుకోవాలిగా. ఇద్దరిని ఇట్లానే పట్టుకుంది, మరి తాడు పట్టుకోవాలా? ఈ తాడు పట్టుకుంది అనుకున్న సమయానికి ఏం జరిగిందంటే ఓ పిల్లవాడు ఇట్లా జారి కింద పడిపోయాడు. వరద ప్రవాహం కొట్టుకొని పోయాడు. అయ్యో ఈ పిల్లవాడు పోయాడని చెప్పి వెతుకుతా ఈ భుజం మీద ఉన్న పిల్లవాడిని పడేసింది. ఈ భుజం మీద ఉన్న పిల్లవాడు కూడా జారిపోయాడు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు పోయారు. తల్లి ఏం చేయాలంటే వాళ్ళు తాడు కిందకు వదిలేరు. పట్టుకో అంటే నా పిల్లలిద్దరు లేకుండా నేను బతకటం ఎందుకని ఆమె కూడా వరద ప్రవాహంలో కొట్టుకొని పోయింది. తల్లి ప్రేమ ఎలాంటిదో చూడండి. పిల్లల కొరకు తన ప్రాణము పెట్టేసింది. పిల్లల కొరకు తన ప్రాణం పెట్టింది. మరి యేసయ్య ప్రేమ ఎలాంటిది? ఇక అంతకంటే ఎక్కువైన ప్రేమ. ఆయన పరలోకాన్ని వదిలాడు మాట్లాడుకోవడానికి వచ్చింది. అడిగి మరి అక్కడే మాట్లాడుకోవాల్సింది. రండి కూర్చోండి, ఎదురుకొచ్చి బంధువులైనా అందరండి. కాబట్టి తల్లి ప్రేమ అలాంటిదైతే యేసయ్య ప్రేమ ఎలాంటిది? ఆయన మన పరలోకాన్ని వదిలి భూమి మీదకి వచ్చాడు, రక్తం గార్చాడు, ప్రాణం పెట్టాడు, శిలువలో మరణించాడు. మరి ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. తల్లి ప్రేమ కంటే, బంధువుల ప్రేమ కంటే కూడా యేసయ్య ప్రేమ చాలా గొప్పది. కాబట్టి యేసయ్య తల్లిలాగా మనల్ని ప్రేమించి ఏం చేస్తున్నాడు? ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు. బైబిల్లో ఒక మాట ఉందండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో. ఆ మాట మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము బైబిల్లో మనం చూస్తున్నాం 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. మనలను క్రీస్తు ప్రేమ. ఎవరైనా క్రీస్తు ప్రేమను ఎరిగారు అంటే ఆ ప్రేమ నుండి ఎవరు దూరము కాలేరు. క్రీస్తు ప్రేమను రుచి చూసిన వారు ఎవరు కూడా దూరం కాలేరు. ఒకవేళ కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఉపద్రవం, అక్కడ శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువు అయినా, వస్త్రహీనతైనా, హీనతైనా, మరి ఖడ్గమైన మనలను క్రీస్తు ప్రేమను చూసిన వాళ్ళు శ్రమ వచ్చిందనుకో, ఎంత శ్రమ అయినా సరే నేను యేసు ప్రభువును వదిలిపెట్టను. ఎంత బాధ అయినా సరే నేను యేసు ప్రభువును వదిలిపెట్టను. ఎంత హింస అయినా సరే నేను యేసు ప్రభువును విడిచిపెట్టను. ఒకవేళ ఖడ్గంతో నరికేస్తారా? నరికేయండి. నరికినా కానీ నేనేం చేయను? యేసు ప్రభువును విడిచిపెట్టను. క్రీస్తు ప్రేమను రుచి చూసిన వారు ఎవరు కూడా ఏం చేయరో తెలుసునా? యేసు ప్రభు యొక్క ప్రేమ నుండి దూరముగా ఎవరు వెళ్ళలేరు. కాబట్టి అందుకనే యేసయ్య ప్రేమ, యేసయ్య ఆదరణ ఎలాంటిదంటే తల్లి లాంటి ఆదరణ. మూడవదిగా బైబిల్లో మనం చూస్తున్నాం, అక్కడ యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. అందరూ నాతో చెప్పండి, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఏమైనాడు అంటండి? భర్త. అంటే దేవుడు
భర్త స్థానంలో ఉండి ఏం చేస్తుంటాడు? ఆయన ఆదరిస్తూ ఉంటాడు. భర్త అంటే అర్థం ఏందో తెలుసునండి? పోషించేవాడు. భర్త అంటే అర్థం ఏంది? పోషించేవాడు. భర్త ఉన్నప్పుడు భార్యకు ఎంతో ధైర్యం, పిల్లలకు ఎంతో ధైర్యం. భార్య అనుకుంటది కదా, నేను పని చేయకపోయినా, నేను సంపాదించకపోయినా, నేను కష్టపడకపోయినా నా భర్త ఉన్నాడు, నా భర్త చూసుకుంటాడు, నా భర్త నన్ను పోషిస్తాడు, ఏది తక్కువ కానీడు అని భర్తలాగా భర్తను చూసి తను ధైర్యం తెచ్చుకుంటుంది. భర్తను చూసి ఎక్కలేని ధైర్యం ఉంటుంది. అయితే భర్త లేడనుకో, భర్త లేనప్పుడు ఆమె హృదయం ఎట్లా ఉంటుంది? అయ్యో, నన్ను ఎవరు పోషించగలరు, నన్ను ఎవరు పోషించగలరు. ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారండి, భర్తలు చనిపోయిన వాళ్ళు. ఇది మరీ కృపం లేదమ్మా. లోపల ఉంటే ఎట్లా? పిలవండి, మరి మీటింగ్ మీకే వస్తున్నాయి కదా. రమ్మని బయటకు రండి. మనం రమ్మా, బయటకు రా, కూర్చో, అడుగుచ్చు. రమ్మా, అడుగుచ్చు. మా మీరు కూర్చోండి. రమ్మా, కూర్చో, కురపమ్మ కూర్చో. కాబట్టి యెషయా గ్రంథం 54:5 నిన్ను సృష్టించిన వాడు నీకు. కాబట్టి భర్త చనిపోయినప్పుడు భార్య ఎంతో కృంగిపోతాయి, తనకు అండ దండ అన్ని పోతాయి. పోషించే పోషకుడు లేడనే చాలా బాధ, దుఃఖం ఉంటుంది, వేదన ఉంటుంది. కనుక భర్త లేని వారి జీవితాల్లో మనం చూస్తున్నాం. మందిరానికి ఎంతో మంది వచ్చేవాళ్ళు ఉన్నారండి, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు. మా భర్త గారు ఉన్నప్పుడు మాకు ఎంతో అండగా ఉండేదన్నా, మనం ఎంతో బాగుండేవాళ్ళం. మా భర్త వెళ్ళిపోయిన తర్వాత కుంగిపోయామండి. అవును, కుంగుదల వస్తుంది. భర్త లేని భార్యలకు, మరి విధవరాండ్లకు ఎంతో కృంగుదల వస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు అంటే అర్థం ఏందో తెలుసునా? కుంగిపోని అవసరంలా. దేవుడే భర్త స్థానంలో ఉండి ఆయన పోషించేవాడు. ఎక్కడ కొద్ది కూడా లోపం లేకుండా పోషించగలడు. ఎంతో మంది జీవితాల్లో చూస్తున్నాము, భర్తలు పోగొట్టుకున్న భార్యలు ప్రభువుని నమ్ముకొని, ప్రభు కొరకు నిలబడి ప్రార్థన చేసుకొని, దేవుని మీద ఆధారపడి వాళ్ళ కుటుంబాలను చక్కగా పోషించుకునే వాళ్ళు ఉన్నారు. దేవుడు వరకు కొరత కాకుండా, కొదవ కాకుండా, ఏది తక్కువ కాకుండా చేస్తున్నాడు. బైబిల్లో మనం చూడండి, ఒక విధవరాలు ఉంది సారేపతిలో. బాగా కరువు కాలం వచ్చింది. ఆమె ప్రార్థన చేసుకొని ఉంటుంది. ఏమని? దేవా, ఈ కరువు కాలంలో నేను ఎట్లా పోషించబడాలయ్యా, ఏ విధంగా పోషించబడాలయ్యా, నేను ఎట్లా పోషించబడాలని ప్రార్థన చేసుకొని ఉంటుంది. మరి అంత భయంకరమైన కరువు కాలంలో దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఏలియాని ఎక్కడికి పంపించాడు? ఆమె ఇంటికి పంపించాడు, విధవరాలు ఇంటికి పంపించాడు. విధవరాలను పరీక్ష చేశాడు. ఏమని? అదిగో అమ్మా, ఒక అప్పం వేసుకొని నా దగ్గరికి తీసుకురా అన్నాడు. ఆమంది కదయ్యా, నిజమేనయ్యా, మరి ఈ కరువు కాలంలో గుడ్డులో కొంచెం నూనె ఉంది, తొట్టులో కొంచెం పిండి ఉంది. ఈ రాత్రికి మేము రొట్టెలు వేసుకొని ఆ రొట్టెలు కాల్చుకొని తెల్లారికి సరిపోదాం అనుకుంటున్నామయ్యా. ఇక ఆ రొట్టె కొంచెం ఉంది, అయినా నువ్వు దైవజనుడు కాబట్టి మొదట అప్పం నీకు ఏచురమ్మంటున్నావు కాబట్టి మొదట అప్పం నీకు తీసుకొస్తానయ్యా అంది. మొదట అప్పం వేసి ఎవరి దగ్గర తీసుకొచ్చింది? ఏలియా దగ్గర తీసుకొచ్చింది. ఇప్పుడు తీసుకురాగానే తొట్టిలో పిండి తక్కువ కాలేదు, గుడ్డిలో నూనె తక్కువ కాలేదు. కొన్ని సంవత్సరాల పాటు ఆమె పోషించబడింది. ఎంత ఆశ్చర్యమో చూడండి. నిజముగా విధవరాళ్ళు దేవుణ్ణి హత్తుకొని ఉండాలి. దేవుణ్ణి హత్తుకొని ఉంటే దేవుడు వారిని పోషిస్తాడు. ఎంత కరువు వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత ఆర్థిక పరిస్థితి వచ్చినా, ఏమి లేకపోయినా
దేవుడు ఏం చేస్తాడు? విధవరాల్ని పోషిస్తాడు. చూశారండి, ఎలీషా కాలంలో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు భర్త అప్పులు చేసి చనిపోయాడు. చనిపోయేవాడు మామూలుగా చనిపోవాలా, అప్పులు చేసి చనిపోయాడు. అప్పుల వాళ్ళు వచ్చి పిల్లల్ని ఎత్తుకుని పోతున్నాడు. ఈ విధవరాలు ఎలీషా దగ్గరికి వెళ్ళింది. అయ్యా, అప్పులోడు వచ్చి పిల్లలు ఎత్తుకుని పోతున్నారయ్య అంటే, నీ దగ్గర ఏముందో పోయి చూడు అన్నాడు. గుడ్డిలో కొంచెం నూనె ఉందయ్యా అన్నాడు. అప్పుడు అన్నాడు కదా, వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఆ ఇళ్లలో మరి పాత్రలన్నీ తీసుకుని రా, ఇంట్లో ఉంచుకోమన్నాడు. అప్పుడు ఆ చుట్టుపక్కల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ దగ్గర పాత్రలు తీసుకొచ్చుకుంది. ఆ నూనె బుడ్డి పైకెత్తింది. నూనె పోస్తుంటే ఆ నూనె ఎక్కడ ఆ పాత్రలన్నీ నిండిపోయినాయి. ఆ పాత్రలన్నీ నిండిపోయేంత వరకు బుడ్డిలో నూనె తక్కువ కాలేదు. అది ప్రవహిస్తూనే ఉంది బుడ్డిలో నుండి. అంతా అయిపోయిన తర్వాత, పాత్రలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? అప్పుడు నూనె ఆగిపోయింది. అప్పుడు అన్నాడు ఎలీషా, ఈ పాత్రలో నూనె అంతా అమ్మేసుకొని అప్పులోకి అప్పు తీర్చుకొని మిగతా దాంతో నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు పోషించబడని అన్నాడు. చూశారండి, విధవరాలు దేవుణ్ణి ఆశ్రయించింది, దేవుని విశ్వాసం ఉంచింది, దేవుణ్ణి నమ్ముకుంది. అందుకే ఆ విధవరాలకి దేవుడు ఏది తక్కువ చేయలేదు. ఆ విధవరాలకి ఏమీ తక్కువ చేయాల. ఈ దినాల్లో చాలా మంది విధవరాలు చూస్తున్నామండి. దేవుణ్ణి నమ్ముకోవటం మానేశారు, దేవుని విడిచిపెడుతున్నారు, లోకాన్ని వెంబడిస్తున్నారు. లోకాన్ని వెంబడిస్తే వాళ్ళ జీవితాల్లో సాక్ష్యాలు పోతున్నాయి. వాళ్ళ జీవితాలు ఎంత నెమ్మది లేకుండా ఉంటున్నారు, మనశ్శాంతి లేని జీవితాన్ని జీవిస్తున్నారు. ప్రేమైన అయ్యా, అమ్మ, ఈ మధ్యాహ్నం వేళ విధవరాలు, భర్త లేని వారు చింతపడన అవసరంలా, దిగులు పడన అవసరంలా. ఎందుకో తెలుసిన? సృష్టికర్త అనే దేవుడు భర్తలాగుండి పోషించేవాడు, కొరత కాకుండా చూసేవాడు. అందుకనే భర్తలాగా ఆదరించేవాడు. మొట్టమొదట తండ్రిలాగా ఆదరిస్తాడు, తల్లిలాగా ఆదరిస్తాడు, మూడోది భర్తలాగా ఆదరిస్తాడు. 4వ మాటకు వద్దాం. యెషయా గ్రంథం, యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. అక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసినట్లా మీరు నా స్నేహితులయ్యుందురు. ఏమై ఉంటారంటే మీరు నా స్నేహితులు. ఎంత మంచి మాట అంటున్నాడండి యేసు ప్రభు. మీరెవరంట? నాకు స్నేహితులు, మీరు నాకు స్నేహితులు. మరి యేసు ప్రభు మనకు స్నేహితుడుగా ఉంటాడు. స్నేహితుడికి ఉండే లక్షణం ఏంటో తెలుసా అండి? రహస్యాలు. స్నేహితులు ఏం చేస్తారో తెలుసా? రహస్యాలు చెప్పుకుంటారు. అమ్మా నాన్నకి చెప్పిన సంగతులు కూడా ఎవరు చెబుతారు? స్నేహితులు చెబుతారు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మన ఇంట్లో సంగతులు ఒక్కోసారి బంధువులకి ఎవరికి చెప్పుకోం, తల్లిదండ్రులకు చెప్పుకోం. ఎవరికి చెప్పుకుంటామో? స్నేహితులకు చెప్పుకుంటాం. ఎందుకో తెలుసా? స్నేహంలో మరి ఎట్లా ఉంటారంటే హార్ట్ఫుల్గా ఉంటారు. స్నేహం అనేది ఎలాంటిదంటే హార్ట్ఫుల్, అంటే హృదయపూర్వకంగా, హృదయంలో ఉన్న రహస్యాలు బట్టబయలు చేసేదే స్నేహం. కాబట్టి యేసు ప్రభు స్నేహితుడు మనకి. ఎందుకో తెలుసనా? జరగబోయే సంగతులు, జరగబోయే రహస్యాలు ఎవరు చెబుతారు? యేసు ప్రభు చెబుతాడు. ప్రేమైన అయ్యమ్మ, మన జీవితంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, స్నేహితులు అంటే రహస్యాలు తెలియజేసేవారే స్నేహితులు. ఈ రోజున గుర్తుంచుకోవాలా, ఈ కుటుంబానికి రహస్యాలు తెలియజేసేవాడు, భవిష్యత్తులో జరగబోయే సంగతులు తెలియజేసేవాడు. వాళ్ళకే కాదు, మనకు కూడా యేసు ప్రభు మంచి స్నేహితుడు. ఎందుకో తెలిసిన? మనకు రహస్యాలన్నీ తెలియజేస్తాడు. ప్రియమైన అయ్యమ్మ, ఇప్పుడు చెప్పగలమండి, మరణం తర్వాత యాడికి వెళ్తాం అనేది ఎవరికి తెలియదు, కానీ దేవుడు మనకు తెలియజేశాడు. మరణిస్తే నరకానికి వెళ్తాం, పరలోకానికి వెళ్తాం. ఇది ఒక మర్మం. ప్రపంచంలో ఈ మర్మం ఎవరికి తెలియట్లా. ఒక శాస్త్రవేత్తని అడిగినా నా వల్ల కాదంటాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అంటే, ఒక కలెక్టర్ని అడిగినా, అయ్యా నువ్వు చనిపోతే ఎడగబోతావే అంటే నాకేం తెలియదు అంటాడు. ఎవరిని అడిగినా నాకు తెలియదు అంటారు. బైబిల్లో ఎన్నో మర్మాలు ఉన్నాయి. ఆ మర్మాలు యేసు ప్రభు మనకి బోధిస్తాడు. బైబిల్లో చూడండి, మరియా వాళ్ళ సహోదరుడు లాజరు చనిపోతే ఆమె యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని దేవుడి మాటలు వినేది. వాళ్ళ సహోదరుడు చనిపోయినప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా?
యేసయ్య వాళ్ళ ఊరు వచ్చాడని తెలియగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పాదాల మీద పడిపోయింది. ఆమెకు ఆ మర్మం తెలిసింది. నా సహోదరుని నేను బ్రతికించుకోవాలా, నా సహోదరుని నేను బ్రతికించుకోవాలంటే నేనేం చేయాలా? యేసయ్య పాదాల మీద పడిపోవాలా. కాబట్టి ఆమెకు అర్థమైపోయింది, నా సహోదరుడు బ్రతకాలంటే ఎవ్వరు బ్రతికించలేరు, నా ప్రభువే బ్రతికిస్తాడని ఆయన పాదాల మీద పడింది. ప్రభు ఏం చేశాడు? లాజరు దగ్గరికి వెళ్ళాడు. ద్వారా మరి ఆ రాయి దొర్లించమన్నాడు, దొర్లించారు. అప్పుడు లాజరు బయటికి రా అంటే ఏమైపోయాడు? లాజరు బయటకు వచ్చేసాడు. అంటే ఆ మర్మం ఎట్లా తెలిసింది? యేసుక్రీస్తు వారు స్నేహితుడు కాబట్టి ఆ మర్మాలు మనకి బయలుపరుస్తాడు. ఈరోజు నా ప్రియమైన అయ్యమ్మ గుర్తుంచుకోవాలా, యేసుక్రీస్తు వారు స్నేహితుడిగా ఆయన మర్మాలు బయలుపరిచేవాడు ఉన్నాడు. ఐదోది ఇంకొక మాట చదువుకుందాం. హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. అక్కడ పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడు వారికి అందరికి ఒకటే మూలము, ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. యేసుప్రభు ఏమంటున్నాడండి? సహోదరులని పిలవటానికి సిగ్గు. అంటే మనల్ని ఏమని పిలుస్తున్నాడు ఆయన? నా సహోదరులు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో కూడా అంటాడు, మీరందరూ నా సహోదరులు. మీరందరూ ఎవరు? సహోదరులు. చూసారా? యేసు ప్రభు ఒక సహోదరుడు అంటే అర్థం ఏందో తెలుసా అండి? భారాలు భరించేవాడు. ఏం భరిస్తాడు ఆయన? భారం భరిస్తాడు. కాబట్టి ఇదనాల్లో ఎగ్జాంపుల్ ఒక తండ్రి ఆస్తి సంపాదించడానికి 1 లక్ష రూపాయలు సంపాదిస్తే ఆ లక్ష చెరో కొంత తీసుకుని భారం భరిస్తాడు. అంటే చెరో కొంత పంచుకుంటారు. ఒక తండ్రి అప్పు చేశాడనుకో 1 లక్ష రూపాయలు అప్పు చేసినప్పుడు ఎవరి మీద పడుతుంది ఆ భారము? 2 పిల్లల మీద పడుతుంది. అట్లనే సహోదరుడు అంటే మరి మన భారాన్ని భరించుకునేవాడు. ఈ రోజుల్లో మనకి ఎన్ని భారాలు ఉన్నాయి, కుటుంబ భారం కానీ, సంసార భారం కానీ, లేకపోతే ఆర్థిక భారం కానీ, ఎన్ని భారాలైనా ఉన్నాయండి. ఆ భారాలన్నీ భరించేది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అందుకే అన్నాడు కదా, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. ఆయన నీ పనుల భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. చూసారా? మన భారాలు మోసేవాడు ఎవరు? యేసు ప్రభు మన భారాలు మోసేవాడు. ప్రియమైన అయ్యమ్మ, సహోదరుడిగా ఆయన మన భారాలు భరిస్తూ ఆయన ఏం చేస్తుంటాడంటే ఆయన మనల్ని ఆదరించేవాడు. 5 సంగతులు గుర్తుంచుకోండి. 1, తండ్రిలాగా ఆదరిస్తాడు. 2, తల్లిలాగా ఆదరిస్తాడు. 3, భర్తలాగా ఆదరిస్తాడు. 4, స్నేహితుల్లాగా ఆదరిస్తాడు. 5, సహోదరుడిలాగా ఆదరిస్తాడు. మరి ఇంత ఆదరణిచ్చే దేవుడు మనకు దొరికాడు. ఇంత ఆదరణిచ్చే దేవుడు మనకు దొరికాడు. చాలా మంది ఈ దేవుని వదిలేస్తున్నారు. అదే తండ్రి లాంటి వాడు, తల్లి లాంటి వాడు, స్నేహితులు లాంటి వాడు, సహోదరులు లాంటి వాడు, భర్త లాంటి వాడు, ఇట్లాంటి దేవుణ్ణి విడిచిపెడుతున్నారు. ఇట్లాంటి దేవుడు అంటే కొంతమంది తెలీదు. ప్రియమైన సహోదరి గుర్తుంచుకో, నీ తల్లిదండ్రులు నీకు సహాయం చేయకపోయినా ఈ దేవుడు సహాయం చేస్తాడు తండ్రిలాగా. నీ తల్లి నీకు సహాయం చేయకపోయినా ఈ దేవుడు తల్లిలాగా సహాయం చేస్తాడు. నీ స్నేహితుడు నీకు సహాయం చేయలేకపోయినా ఈ యేసుక్రీస్తు వారు మంచి స్నేహితుల్లాగా నీ భారాలు భరిస్తాడు. కాబట్టి అందుకని ఈ రోజున దేవుని వాక్యం వింటున్న మా ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరి, దైవజనుడు దావీదు అంటున్నాడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. సరే, ఇట్లా ఉంచండి. దేవుడు ఇంతగా ఆదరించే దేవుడు, ఇంతగా మనల్ని ఆదరించే దేవుడు మనల్ని ఆదరిస్తుంటే ఈ ఆదరణ కాదు అనుకొని మనం వెళ్ళిపోయాం అనుకోండి, దానికి ఆ దేవుడే ఏమవుతాడో తెలుసా అండి? ఆ దేవుడు ఏమవుతాడో తెలుసా? చూడండి ఒక మాట. 2 తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను. చాలు, ఏం రాయబడింది? దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను. ఎవరు ఎదుట అంట?
క్రీస్తు యేసు ఎదుట, క్రీస్తు యేసు ఎదుట. కాబట్టి యేసు ప్రభు ఎవరంటే సజీవులకు మృతులకు తీర్పు తీర్చువాడు. తండ్రిలాగా ఆదరిస్తూ, తల్లిలాగా ఆదరిస్తూ, సహోదరులాగా ఆదరిస్తూ, భర్తలాగా ఆదరిస్తూ, స్నేహితుల్లాగా ఆదరిస్తుంటే, ఇంత ఆదరణ దేవుడు మనకి ఇస్తున్నప్పుడు ఈ ఆదరణను తృణీకరిస్తే ఆయన ఎట్లా ఉంటాడో తెలుసా అండి? మనకు తీర్పరులాగా ఉంటాడు, తీర్పు తీర్చేవాడు, జడ్జి. జడ్జి అండి, గుర్తుంచుకుందాం మనం. దేవుడు జడ్జి. దేన్ని బట్టి జడ్జి తెలిసిన, ఎట్లా తీర్పు తీరుస్తాడు తెలిసిన? బైబిల్లో 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో రాయబడింది. మరి 12వ వచనం చివరి భాగంలో, ఆ గ్రంథముల యందు రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఎంత భయంకరమైన మాట చూడండి. అందరూ నాతో చెబితే మంచిది, మీరు కూడా నోట్తో పలకండి. తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఏం పొందారంట? తమ క్రియల చొప్పున మృతులు ఏం చేయబడ్డారంట? తీర్పు పొందారు. మరి మనకు తీర్పు ఉందండి. దేన్ని బట్టి తీర్పు తెలుసా? మన క్రియలు ఏంటవి చెప్పండి. క్రియలు, మన క్రియలు మంచియా చెడ్డయా? మంచి క్రియలు అయితే మంచి తీర్పు ఉంది, చెడ్డ క్రియలు అయితే చెడ్డ తీర్పు ఉంది. మనిషి క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తాడంట? తీర్పు తీర్చేవాడు, జడ్జి, న్యాయాధిపతి యేసుప్రభు. యేసుప్రభు ఎవరంటే న్యాయాధిపతి. గుర్తుంచుకుందామమ్మా, మన మాటలను బట్టి తీర్పు ఉంది, మన చూపులను బట్టి తీర్పు ఉంది, మనం నడిచే నడకను బట్టి తీర్పు ఉంది, చేతులతో చేసే పనులు బట్టి మనకేముంది? తీర్పు ఉంది. దైవ భయమే లేదు చాలా మందికి. నోరు ఇష్టం వచ్చినట్టు వాగుతుంటది, మాట్లాడుతుంటారు, నోటికి భయం ఉండదు, ఇతరులను బాధపరుస్తుంటారు, గాయపరుస్తుంటారు, దుర్భాషలాడతారు, అబద్ధాలు ఆడతారు, కొండాలు చెబుతారు. నోటికి దేవుని భయమే లేకుండా పోయింది. దేవుని భయం లేకుండా బ్రతుకుతున్నావా? చేతులు చేయకూడనే చేస్తున్నాయి, కాళ్ళు మరి పోకూడని స్థలానికి పోతున్నాయి. ఏం దేవుని భయం లేదా? గుర్తుంచుకో, ఒక రోజున జడ్జి యేసు ప్రభు, సృష్టికర్త అనే దేవుడే రక్షకుడుగా వచ్చి ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టిన వాడే మరి జడ్జిలాగా సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు నీవు నేను మనం అందరం ఆయన ఎదుట ప్రత్యక్షం కావాలి. మనం అందరం ఆయన ఎదుట ప్రత్యక్షం కావాలి. ఆ గ్రంథాల్లో రాయబడిన వాటిని బట్టి మృతులు తీర్పు పొందుతున్నారు. గుర్తుంచుకోండి, మనకు తీర్పు ఉంది. మన మాటలు, మన క్రియలు, మన తలంపులు, మనం నడిచిన నడకను బట్టి తీర్పు ఉంది. మరి ఆ తీర్పు భయంకరంగా ఉంటుంది తెలుసా? ఆ తీర్పుని గురించి కూడా అక్కడే ప్రకటన 20వ అధ్యాయంలో రాయబడింది. మరి 14వ వచనం, మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడను. ఈ అగ్నిగుండము రెండవ అగ్నిగుండంలో పడవేయబడుతున్నారు. చూసారా? మరి తీర్పు ఏంటి? ఆ తీర్పు ఏంటంటే అగ్నిగుండమే తీర్పు. కాబట్టి దేవుడిచ్చే ఆదరణను తృణీకరించి త్రోసివేసి ఆ దేవుని నెట్టివేస్తే ఆయన జడ్జిలాగా కూర్చొని ఆయన ఏం చేయబోతున్నాడు? మనకి తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తీర్పు ఏంటంటే అగ్నిగుండము. ఆ తీర్పు ఏంటి చెప్పండి? అగ్నిగుండం. అగ్నిగుండంలోకి వెళ్ళి మనము కాలిపోవాలా? ఏంది ప్రభా, నన్ను అగ్నిగుండంలో వేసేవేందయ్యా? నీ పేరే పెట్టుకున్నాను కదయ్యా నేనంటే, పేరును బట్టి అగ్నిగుండం తప్పించబడదు. నీ పేరే ఉంది. ఒక ఆయన ఉన్నాడు యేసు, ఆయన పేరే యేసు అని పేరు పెట్టుకున్నాడు. భార్యను కత్తితో పొడిచి మరి తిరుగుతున్నారు. పోలీసులు పట్టుకున్నారు. మరి మెయిన్ పేపర్లో పైన హెడ్డింగ్ పెట్టారు, ఏమని? భార్యను పొడిచిన యేసు. యేసు అంట, భార్యను పొడిచిన యేసు. అరే పేరు ఎందుకు పెట్టుకున్నావు యేసు అని? ఆ పేరు పెట్టుకోకపోయినా బాగుండేది. నీ వలన ఎవరికి చెడ్డ పేరు వచ్చింది? యేసయ్యకి వచ్చింది. నువ్వు పోయి జైల్లో ఉంటావు, కానీ నువ్వు ఏడుంటున్నావు? నువ్వు చేసిన పనికి అవమానం ఎవరికి వస్తుంది? యేసయ్య పేరుకు చెడ్డ పేరు వస్తుంది. పేరును బట్టి కాదండి. చాలా మంది పేర్లు, దయమ్మ,
యేసమ్మ, జకరియా, మరి ఇంకా చెప్పాలంటే మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు. పేరును బట్టి నరకం తప్పించకూడదు. నరకం ప్రభా, మా ఇంట్లో కూడా బైబిల్ ఉంది కదయ్యా, బైబిల్ చదివితేనే కానీ బైబిల్ చదవయ్యా. మరి మందిరానికి రావయ్యా, మందిరానికి రావు. రేపు అగ్నిగుణంలో నన్ను ఎందుకు వేసావయ్యా? నేను మందిరానికి డబ్బులు ఇచ్చాను కదయ్యా, నేను కూడా డబ్బులు ఇచ్చాను కదా మందిరానికి. మరి నన్ను అగ్నిగుణంలో ఎందుకు వేసావయ్యా అంటే, డబ్బులు ఇచ్చినంత మాత్రం అగ్నిగుణం తప్పించబడదు. డబ్బులు ఇస్తే దేవుడు ఇచ్చావు నువ్వు, అది కాదు దేవుడు కోరుకునేది. దేవుడు కోరుకునేది ఏంటి? నీ జీవితం మారాలి, నీ హృదయం మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ క్రియలు మారాలి. ఎంతకాలము తాగుడు వ్యసనాల్లో భయంకర బానిసత్వ జీవితంలో జీవిస్తుంటావు అవయ్యా? ఎంతకాలం బ్రతుకు మార్చుకోకుండా ఉంటావు? ఎంతకాలం జీవితం మార్చుకోకుండా ఉంటావు? ఎన్నోసార్లు దేవుడు వాక్యం ద్వారా హెచ్చరికలు తీసుకోకపోతుంటివి. దైవ సేవకులు హెచ్చరికలు తీసుకోకపోతుంటివి. దేవుడి దాసులు మొత్తుకుంటున్నా పట్టించుకోకపోతుంటివి. చూడు, ఎంతో మంది, ఒక ఆయన ఫుల్గా తాగి ఆ చర్చి పక్కనే గోడ అరుగు ఉంటే అరుగు మీద పడుకొని చనిపోయాడు. వాళ్ళ కుమారుడు వచ్చాడు, అబ్బా మా నాన్న మంచి మరణం అనిపించాడు అంటున్నాడు. ఏ మరణం అంట? మంచి మరణం. ఎక్కడ? చర్చి పక్కనే చచ్చిపోయాడు. అబ్బో మంచి మరణం అంటున్నాడు. చర్చి పక్కన చచ్చిపోతే పరలోకం అవుతుందా? వాడు తాగాడయ్యా, దిట్టంగా తాగి ఎక్కడ చనిపోయాడు? చర్చి పక్కన చచ్చిపోయాడు. చర్చి పక్కన చనిపోయి చర్చిలో చనిపోయినాయి. మరి తాగిన క్రియలు ఉన్నాయి. ఏం క్రియలు? తాగాడు. తాగి చనిపోతే పరలోకం అవుతుందా? ఈ దినాల్లో బాగా తాగుడికి అలవాటు అయిపోయారు మనిషి. బైబిల్లో జపన గ్రంథంలో రాయబడింది ఏమనంటే, విధి నిర్ణయం కాకమునిపే మీరు ఎలా మరణించెదరు. ఏ మరణమమ్మా అంటే, దేవుడు నాయనా ఇన్ని సంవత్సరాలు నువ్వు బ్రతకాలంటే అప్పుడు దాకా బ్రతకను, ముందే తాగి చావాలా. ఎప్పుడు చావాలా? ముందే. కొంతమంది తాగుడు వ్యసనాలు ఏదొక పాప సంబంధమైన క్రియల్లో చిక్కుకొని దేవుడు బ్రతకమన్న కాలం దాకా బ్రతకకుండా ముందే చనిపోతున్నారు. ఎందుకయ్యా అంటే మరణం కొని తెచ్చుకుంటున్నారు. ప్రియమైన సహోదరుడా, గుర్తుపెట్టుకో, నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. దేవుడు బ్రతకమన్న దాకా కూడా నువ్వు బ్రతకకుండా ముందే చచ్చిపోతున్నావు. ఎందుకో తెలుసా? పాపం నిన్ను పట్టుకుంటుంది. నీ పాపం నిన్ను వదిలిపెట్టదు, నిన్ను విడిచిపెట్టదు. ఆ పాపం నిన్ను మరణానికి, నరకానికి, నాశనానికి ఈడ్చుకుని పోతుంది. అయితే నువ్వేం చేయాలి? ఆ పాపాన్ని నీ చేతిలో ఉండే దాన్ని విడిచిపెట్టాయి, వదిలిపెట్టాయి. అయ్యా ప్రభా, ఈ పాపం నాకు వద్దు, ఈ పాపం నేను చేయనయ్యా, వదిలే పాపాన్ని. పాపం చేతులు ఉంచుకొని దానితో ఆటలాడుతూ ఉంటే ఆ పాపము పాము కంటే విషపూరితమైన, అది కాటేసిందంటే నరకంలో ఉంటా వెళ్ళి. అందుకని ఈ రోజున దేవుడు తీర్పు తెచ్చబోతున్నాడు. అయ్యా అమ్మా, తీర్పు తెచ్చబోతున్నాడు. ఆ తీర్పులో నేను నిలబడకుండా ఉండాలంటే యేసు ప్రభుని నువ్వు నమ్ముకో, ప్రార్థన చేసుకో, పాపాలు ఒప్పుకో, పరిశుద్ధంగా జీవించు. ఆ ప్రభు నీకు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ పరలోక తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, మరి ప్రియబిడలో కృపమును బట్టి నీ స్తోత్రం. భర్త కళ్యాణ్ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడయ్యా. ఆ బిడ్డను మీరు ఆదరించి నాయన కాపాడు, భద్రపరచండి. ఈరోజు వాక్యం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు, ఎన్నో విషయాలు మా మధ్య తీసుకుని వచ్చారు. ఈ మాటలు మా హృదయాల్లో దాచుకొని వాటి ప్రకారం నడుచుకుంటూ సహాయం చేయ. నువ్వెవరువో? నువ్వు తండ్రి లాంటి వాడువు, తండ్రిలాగా ఆదరించేవాడువు, తల్లిలాగా ఆదరించేవాడువు, స్నేహితుల్లాగా ఆదరించేవాడువు, భర్తలాగా ఆదరించేవాడు, సహోదరులాగా ఆదరించేవాడువు. ఈ ఆదరణ మాకు ఇస్తున్నావయ్యా. ఇంత ఆదరణ పొందుతూ మా జీవితాలు మేము మార్చుకోకపోతే ప్రభా, నువ్వు తీర్పుగా నిలబడతావు. ఆ తీర్పులో భయంకరమైన శిక్ష వస్తుందయ్యా. కనుక మేము అట్లా ఉండకున్నట్లు మీరు కాపాడము అయ్యా. ఈ కుటుంబానికి, కళ్యాణ్ తల్లిదండ్రులకి ఆదరణ దాయిచ్చే. కిరణ్ కుటుంబాన్ని మీరు ఆదరించండి. అట్లనే నాయన కల్పన వాళ్ళ కుటుంబాన్ని మీరు ఆదరించండి.
కృపమ్మ భర్త లేడు, పిల్లలకు తండ్రి లేడు, అయ్యో లేడని చెప్పి దిగులు పడి చింతపడకుండా నా దేవుడే నాకు తండ్రి, నా తల్లి, నా సహోదరుడు, నా స్నేహితుడు, దేవుడే నన్ను ఆదరించేవాడని తాను నీ మీద దృష్టి ఉంచుకొని నిన్ను హత్తుకునేదిగా ఉన్నట్లు మీరే సాయించే అప్పుడు పక్షాన్ని మీరే కారించే అప్పుడు తండ్రి కూడా మంచి ఆత్మీయమైన నడకలో నడిచిన వాడు, ఆ నడకలో అప్పుడు నడుచుకునేదిగా ఉంటానికి సహాయించే. కాబట్టి నాయన బైబిల్లోని విధవరాళ్ళు ఎట్లా నిన్ను ఆశ్రయించారో అప్పుడు నిన్ను ఆశ్రయించేది ఉంటానికి సహాయించే. ఇద్దరు బిడ్డల్ని మీరు కాపాడము, భద్రపరచు. వారికి తండ్రి లేకపోయినా నీవే తండ్రివని కాబట్టి వాళ్ళు ఎరుగునట్లు నీ పెంపకంలో పెంచబడినట్లు మీరే సహాయించే. చేరొచ్చిన బిడ్డలందరూ దీవించును అయ్యా, చెప్పబడిన మాటలు ఆశ్రయించి దీవించమని బలపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామ పేరిట స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.